ఇక దానితో పాటుగా మరో అంశం, అవినీతి ఆపితే గ్యారంటీలు అమలు చేయవచ్చు, కాంగ్రెస్ మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తుంది, తెలంగాణలో అట్లనే అమలు చేసి చూపెట్టినాం, తెలంగాణలో 2 లక్షల రుణమాఫీ చేసినాం, ఏడాదిలో 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఢిల్లీ హామీల అమలు చేసే జిమ్మదారి నాదే, కేజ్రీవాల్ను ఓడించేందుకు ఢిల్లీకి వచ్చాను, ఎన్నికల గ్యారంటీల విడుదల కార్యక్రమంలో రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణలో 2 లక్షల రుణమాఫీ ఈయన చేయలే, 55,000 ఉద్యోగాలలో మొత్తం గత ప్రభుత్వం ఇచ్చిందే. సో ముఖ్యమంత్రి తెలంగాణలో ఏం చేయలేదు. ఢిల్లీ ప్రాంతానికి సంబంధించిన నేతలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణలో ఏమీ అమలు చేయలే, ఈయన అమలు చేసిందనలా ఒక ఫ్రీ బస్ ఒకటైతే అమలు చేసిండు, అంతకు మించి ఒక హామీ కూడా అమలు చేయలే. ఈ విషయాన్ని మీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, దాంతోపాటు తెలంగాణ, మహారాష్ట్ర, లేకపోతే ఇట్లా పేర్లు చెప్పి రకరకాల రాష్ట్రాల నుంచి ఢిల్లీలకు ప్రచారం చేయడానికి వస్తారు. ఎవ్వరి మాటలు నమ్మకూరు, అందరూ దొంగలే. ఈ తెలంగాణలో 2 లక్షల రుణమాఫీ వీళ్ళ సొంత గ్రామంలో చేసిండా, వీళ్ళ సొంత నియోజకవర్గంలో చేసిండా, ఒకసారి యనుమల రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో తీసుకొచ్చి ఆయన నిరూపించమని చెప్పుర్రి, అప్పుడు ఢిల్లీ ప్రజలు నమ్ముర్రి. దాంతోపాటు 55,000 ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిండు, ఎప్పుడు పరీక్ష అమలు చేసిండు, అది కూడా కనుక్కోరు. ఏం చేయలేదండి, అంత ఆలు లేదు సూలు లేదు, అంత ఆగమాగం ఉంటుంది. ఆడ అయ్యేది లేదు పోయేది లేదు అని దాని అర్థం. నేడు చేవలలో బీఆర్ఎస్ రైతు దీక్ష, హాజరు కానున్న కేటీఆర్, మొత్తానికి సంబంధించి 2 లక్షల రుణమాఫీ పూర్తిగా అమలు చేయలేదని, 500 బోనస్ నామమాత్రం చేస్తారని, రైతు భరోసా 15,000 నుంచి 12,000కు తగ్గించారని, 24 గంటల ఉచిత విద్యుత్ అమలు చేయడం లేదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూర్తి స్థాయిలో ఇక్కడ రైతులకు సంబంధించి ధర్నా చేస్తున్నారు. ఇవాళ చేవెళ్లలో నడుస్తున్నది, భారీగా నడుస్తున్నది, ప్రజలందరూ అక్కడి ఊరి మద్దతు తెలుపురి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో రైతులకు న్యాయం చేసేదైనా, రైతులకు అండగా నిలిచేదైనా కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. మీరు గుర్తుపెట్టుకోరు. ఇగో ఈ దొంగలందరూ, మొత్తం ఈ దొంగలందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో వీళ్ళందరి మీద అయిపోతుంది, రేపో మాపో అయిపోతుంది. ఇక విదేశాలకు పోయిన రేవంత్ రెడ్డి, విదేశాలకు పోయిన 8 రోజుల ఫారెన్ ట్రిప్, సింగపూర్, స్విట్జర్లాండ్లో పర్యటన, ఈ నెల 24న హైదరాబాద్ రాక అంటూ కూడా చూడొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి విదేశాలకు వెళ్లారు. వారం రోజుల పాటు ఆయన సింగపూర్, స్విట్జర్లాండ్లో దేశాలలో పర్యటించనున్నారు. గురువారం రాత్రి ఢిల్లీకి నుంచి రేవంత్ రెడ్డి సింగపూర్ వెళ్తారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఈసారి ఏమేం ఘనకార్యం చేసుకొస్తాడో కూడా వేచి చూడాలి మనం. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలిసిన విషయమే కదా. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఇక విదేశీ పర్యటన పోతుండంటే పొట్టు న్యూస్ ఉంటుంది. ఇక అలా చేసేది ఉండదు, ఏమీ ఉండదు. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాల్సిన విషయం. నేనేం చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పేది ఒకటే, మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి. ఈ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి వ్యూవర్ కూడా మీరు చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ ఖచ్చితంగా కూడా లైక్ చేయరు. మీరు ఛానల్ ఇట్లా ఓపెన్ చేయగానే ఫస్ట్ ఇక్కడ లైక్ చేయండి, ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని వేరే గ్రూప్లకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాస్తవాల ప్రతిదృశ్యం వైఆర్టీవీ. ఇక్కడ కనబడుతున్న వ్యూవర్షిప్ చూడండి, 450 మంది వరకు చూస్తున్నారు. అంటే ఇది రియల్ వ్యూవర్షిప్. ఫేక్ వ్యూవర్షిప్ వేలల్లో చూస్తారు కదా, అది ముంబై, ఢిల్లీ, బెంగళూరుకు సంబంధించి నెలకు 2-3 లక్షలు ఇస్తే ఇక్కడ 1000 మంది చూస్తున్నట్టు, 2,000 చూస్తున్నట్టు ఉంటుంది. ఇక్కడ లైక్ల సంఖ్య కూడా